ప్రణతికి పార్వతి చూసిన సంబంధం ఎలాంటిదో ఏంటో తెలిసినా కావని అయితే వెంటనే పార్వతికి అయితే ఫోన్ చేస్తానమాట. అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ పార్వతి మాత్రం అస్సలు వినదు. నేను ఒక్కసారి చెప్పేది వినండి అత్తయ్య, రండి అత్తయ్య అని చెప్పేసి మీకు కాళ్ళు పట్టుకుంటానని చెప్పేసి అంటదనమాట. మీరు వచ్చిన తర్వాత నాదే తప్పని తెలిస్తే మీ చెప్పుతో మీరే నన్ను కొట్టండి, నేను రిక్వెస్ట్ చేయడం లేదు అత్తయ్య, ప్రార్థిస్తున్నాను అత్తయ్య, మీరు వస్తున్నారు కదా అని చెప్పేసి అవని అడిగేసరిగా పార్వతి అయితే సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సరే వస్తున్నానని చెప్పేసి చెప్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, త్వరగా రండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ప్రణతి గురించి అంతలా చెప్తుంది ఏంటి, దేని గురించి అయ్యి ఉంటుంది, అవని నాకేం చెప్పాలనుకుంటుంది, ప్రణతి ఏమైనా తీసుకోకుండా నిర్ణయం ఏమైనా తీసుకుని ఉంటుందా అని చెప్పేసి పార్వతి అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా వెంటనే ఫోన్ అక్కడ పెట్టేసి బయలుదేరుతుంది. అయితే పల్లవి చూసి ఎక్కడికి అత్తయ్య వెళ్తున్నారని చెప్పేసి అడుగుతుందనమాట. ఏం లేదు పల్లవి, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్తుంది అనమాట. అత్తయ్య అదేంటి టైం అవుతుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్షయ్ బాబు గారితో ప్రణతిని గుడి దగ్గరికి తీసుకురమ్మని మీరు చెప్పమన్నట్టు చెప్పాను, పెళ్ళి వాళ్ళు కూడా డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తారు, వాళ్ళు వచ్చాక మనం వెళ్తే బాగుండదని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఒక చిన్న పని మీద నేను అర్జెంటుగా బయటకు వెళ్ళి రావాలమ్మా, వచ్చాక వెళ్దామని చెప్పేసి పార్వతి అయితే అంటది. అత్తయ్య అక్కడ పెళ్లి పెట్టుకుని మీరు వేరే పని మీద వెళ్తానంటారేంటి, మీరు రాకపోతే ముహూర్తం లేట్ అయిపోతుందని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. నేను రాకపోతే మీరు డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేయండి, నేను అక్కడికే వచ్చేస్తాను సరేనా అని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు పెళ్లి కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది ఇవిడికి అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది. ఇక తర్వాత అక్షయ్ అయితే ప్రణతిని ఎలాగైనా సరే గుడి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రణతితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వెన్ని కష్టాలు పడ్డావో, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నావో నాకు తెలుసు, నమ్మినవాడు నేను మోసం చేసేసరికి మాకు నీ మొహం చూపించలేక అయినా వాళ్ళందరినీ దూరం చేసుకున్నందుకు, చిన్న వయసులోనే నీ లైఫ్ స్పాయిల్ అయినందుకు నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు. ఈ పరిస్థితుల్లో నీకు జీవితాంతం తోడుగా ఉండి నిన్ను బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకునేవాడు కావాలి. అందుకే నువ్వు ప్రేమించిన భరత్తో నీ పెళ్లి జరిగేలా చేస్తానని మాటిచ్చాను. కానీ నువ్వు ప్రేమించిన భరత్ కూడా కరెక్ట్ పర్సన్ కాదని తెలిసినప్పటి నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను ప్రణతి అని చెప్పేసి అంటాడనమాట. భరత్ ఎలాంటి వాడని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను భరత్ని ప్రేమించాను అన్నయ్య, భరత్ అలాంటి వాడు కాదు అని చెప్పేసి అంటదనమాట. నీ నమ్మకం నిజమైతే నేను కూడా సంతోషిస్తాను, కానీ నిజం తెలియని నమ్మకాల కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్న ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇది రిపీట్ కాకుండా నీకంతా మంచి జరగాలని, నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరగాలని దేవుణ్ణి మొక్కుతున్నాను. దోషాలన్నీ తొలగిపోయి నీకంతా మంచి జరగడానికి నీ చేత గుళ్ళో పూజ చేస్తానని మొక్కుకున్నాను. గుడికి వెళ్దాం, మంచి చీర కట్టుకొని రెడీ అవ్వమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇప్పుడు ఆ పూజలు అవన్నీ ఎందుకన్నాయి అని చెప్పేసి ప్రణతి అయితే అంటది. నేను ఏం చేసినా నీ మంచి కోసమే కదా, పూజకి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక తర్వాత సీన్లో అవని చెప్పిన పోలీస్ స్టేషన్కి అయితే పార్వతి అయితే వెళ్తుందనమాట. ఏంటి ఇక్కడికి రమ్మన్నా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది. మీకు ఒక నిజం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను అత్తయ్య, రండి చూదురు కానీ రండి, మీరు ప్రణతికి పెళ్లి చేద్దామనుకున్న పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఫోటోలు ఇక్కడే ఉన్నాయి చూడండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక వాళ్ళ ఫోటోలు చూడగానే పార్వతికి అయితే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. వీళ్ళ ఫోటోలు ఎక్కడ ఉన్నాయేంటి అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకున్నాయి అనేది ఎస్ఐ గారు చెప్తారు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక ఎస్ఐ వచ్చి వాళ్ళ పురాణం మొత్తం చెప్తాడు పార్వతికి. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, వాళ్ళిద్దరు పెద్ద మోసగాళ్ళు, కట్నం డబ్బుల కోసం తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటాడు, పెళ్ళయ్యాక కొడుకు నగలు డబ్బులు తీసుకొని పారిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఇప్పటికే చాలామంది అమ్మాయిలను మోసం చేశారు. రాజమండ్రి, విజయవాడ పోలీసులు వాళ్ళని 3 సార్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ప్రతిసారి బెయిల్ తీసుకొని అడ్రస్ మార్చిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఏరియాలోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టా. వాళ్ళ గురించి అంత పర్టికులర్గా అడుగుతున్నారు, వాళ్ళు మీకు తెలుసా, మాట్లాడండి మేడం అని చెప్పేసి ఎస్ఐ అయితే అడుగుతాడనమాట. అప్పుడెప్పుడో మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారని ఒక మీడియేటర్ వీళ్ళ ఫోటోలు చూపించారు, అందుకే అడిగాను సార్ అని చెప్పేసి అవని అయితే కవర్ చేస్తారనమాట. ఇక ఆ మీడియేటర్ ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి ఎస్ఐ అయితే అడుగుతాడు. తెలియదండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మేము పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకున్నది విని ఆ ఫోటోలు మాకు చూపించారని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా మీడియేటర్లు చూపించిన సంబంధాలు చేసుకుంటే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. వాళ్ళు ఆస్తులు కట్నాల కోసం అమ్మాయిని పెళ్లి చేసుకొని పచ్చి మోసగాళ్ళు. వాడు 5-6 అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. డబ్బుల కోసం అమ్మాయి జీవితాలతో ఆడుకునే అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిల్ని అమ్మేసిన
చంపేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట. ఆ మాటలకి పార్వతికైతే ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరుగుతుందనమాట. నేను చెప్పడమో పోలీసులు చెప్పడమో కాదత్తయ్య, మీరే వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళకు ఫోన్ చేసి మీ గురించి పోలీసులు ఏదో చెప్పారని చెప్పండి. అప్పుడు వాళ్ళ అసలు రంగు తెలుస్తుంది. ఫోన్ చేయండి అత్తయ్య అని చెప్పేసి ఆమెని అయితే అంటదనమాట. వాళ్ళ నెంబర్ ఫోన్లో ఉంది, ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయానని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది. పోలీసులు గొడవ ఎందుకని, వాళ్ళెవరో మీకు తెలియదని ఎస్ఐ గారికి చెప్పాను. మనమే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడుగుతాం, వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలుసా అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుందనమాట. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు అత్తవారింటి నుంచి తెలుసుకోవాలి కాబట్టి మొన్న ఒకసారి పల్లవితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట. పదండి ఇప్పుడు వెళ్దాం అని చెప్పేసి అవని అయితే అంటుంది. ఇక పార్వతి అవని కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. అయితే ఇంట్లో ఎవరు కనిపించరు. ఇక గోడ మీద నిత్య పెళ్లి కొడుకు వేషాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. 2-3 అమ్మాయిలతో పెళ్లి ఫోటోలు చూసి అవని పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసారా అత్తయ్య, మీరు మంచిది అనుకున్న పెళ్లి సంబంధం ఎలాంటిదో మీకు అర్థమైందా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఎంతలో ఆ ఇంట్లో పని అతను అయితే వచ్చి ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఈ ఇంటి వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చానని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది. వాళ్ళు ఎవరూ లేరు, మీరు రాకముందే వెళ్ళారు అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పేసి అడిగితే ఎప్పుడు వస్తారో మాకు తెలియదు అని చెప్పేసి అతనైతే అంటాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళి ఉంటారని చెప్పేసి పార్వతి అయితే అనుకుంటుంది. వాళ్ళు ఉంటే వాళ్ళ చేతే అన్ని నిజాలు చెప్పించి ఉండేదాన్ని అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. అవసరం లేదు, నాకు అర్థమైంది పద అని చెప్పేసి పార్వతి అయితే అంటుంది. ఇక తర్వాత సీన్లో శ్రేయ అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి అరుస్తూ ఉంటుందన్నమాట. త్వరగా రా, నన్ను కంగారు పెట్టా అని చెప్పేసి అనగానే నేను రెడీని, అత్తయ్య ఎక్కడికి పని ఉందని చెప్పేసి వెళ్ళారని చెప్పేసి పల్లవి అయితే చెప్తుందనమాట. ఎక్కడికో చెప్పకుండా నన్ను చీర మార్చుకొని రమ్మన్నావు, ఎక్కడికి వెళ్తున్నామే అని చెప్పేసి భానుమాత అయితే అడుగుతుంది. గుడికి వెళ్తున్నా అమ్మమ్మ అని చెప్పేసి పల్లవి అనగానే ఇంత సడన్గా గుడికి ఎందుకే అని చెప్పేసి అడుగుతుందనమాట. గుడికి వెళ్ళడానికి కూడా కారణం కావాలా నీకు? పూజ చేయించడానికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుతుందిలే, నా బుర్ర తినక అని చెప్పేసి పల్లవి అయితే విసుక్కుంటుంది అనమాట. టైం అవుతుంది, అత్తయ్య ఎక్కడ అని చెప్పేసి శ్రేయ అయితే అరుస్తూ ఉంటుంది. ఆవిడ గురించి చూస్తున్నాను, ఇంకా రాలేదేంటి, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదేంటి, ముహూర్తానికి టైం అయిపోతుందని చెప్పేసి పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే భానుమతి అయితే ఇందాకేదో పూజ అన్నావు, ఇప్పుడు ముహూర్తం అంటున్నావేంటి అని చెప్పేసి అంటదనమాట. అంటే ముహూర్తాలు చూడకుండా పూజలు ఏ టైంలో పడితే ఆ టైంలో చేయరు కదా అని చెప్పేసి పల్లవి అయితే కవర్ చేస్తుంది. రావడం లేట్ అయితే అత్తయ్య డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తా అన్నారు, పదండి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు అయితే బయలుదేరతారనమాట. ఇంతలో ఎదురుగా కమల్ అయితే వచ్చి నిల్చుంటాడు. ముగ్గురు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతాడనమాట. గుడికి వెళ్తున్నారా, ఏదో పూజ చేస్తారట వీళ్ళని చెప్పేసి భానుమతి అయితే చెప్తుంది. అవును బావా, పూజ పూజ అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. గుడికి వెళ్తున్నామని మరి నాకు చెప్పకుండా వెళ్తున్నారేంటి, ఇంట్లో మగాళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్ పూజ చేస్తున్నారా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.